హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ స్మిత. సో ఇది ఢిల్లీ వ్లాగ్ అనమాట. సో మలాని వెళ్ళాను. సో ఫస్ట్ డే వచ్చేసి ఢిల్లీ. సో ఢిల్లీలో ఏమేమి చేశానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో మేము తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్ళాము. సో యాక్చువల్లీ కో ప్యాసెంజర్స్ అంత బ్యాడ్ ఉండే, సో ట్రిప్ అంతా వేస్ట్ అనిపించింది. కానీ ఫైనల్లీ ఒక మంచి వాళ్ళు దొరికారు. సో వాళ్ళతో కొంచెం సేపు యూనో ఆడాము. ఫుడ్ అవన్నీ తినగానే అవన్నీ వీడియో తీయలేదు, ఎందుకంటే హాఫ్ డే ఆ కో ప్యాసెంజర్స్ వల్ల వేస్ట్ అయింది. నాగ్పూర్లో ఆరెంజెస్ ఫేమస్, సో అవి వస్తాయి కొని తినండి, మేము తినలేదు. సో ఫైనల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ 12 hours ట్రైన్ అనమాట, ఢిల్లీ రీచ్ అయ్యాం. ఢిల్లీలో 16 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ 1, 16 దగ్గర మాత్రమే క్లాక్ రూమ్స్ ఉంటాయి. సో మీరు అక్కడ లగేజ్ పెట్టుకొని తిరగొచ్చు అనమాట. సో మేము లగేజ్ పెట్టేసి వెయిటింగ్ రూమ్లో ఫ్రెష్ అయ్యి ఇండియా గేట్ వచ్చేసాం అనమాట. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇండియా గేట్. సో మీకు చూపిస్తాను. ఫోటో తీస్తాం. ఇండియా గేట్ వచ్చా కొంచెం దూరం వరకే అలో ఉంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ పెద్ద స్కామ్, ఫొటోస్ తీస్తామా అని చెప్పేసి 30 రూపీస్ పర్ ఫోటో అంటే నేను ప్రింట్ అనుకొని ఆ ఎగ్జైట్మెంట్లో 11 ఫొటోస్ తీసుకున్నా, 330 రూపీస్ వేస్ట్ చేసుకున్నా. ఓకే, ఏం కాదు, నెక్స్ట్ టైం బెటర్ లక్. యాక్చువల్లీ ఇండియా గేట్ ఆపోజిటే పార్లమెంట్ ఉంటుంది అనమాట. సో రెండు కవర్ అయిపోతాయి ఒక ప్లేస్కి వెళ్ళిపోతే. సో ఒక పెద్ద చూసేది ఏం లేదు, అంటే జస్ట్ దగ్గరికి వెళ్ళి పిక్స్ తీసుకోవడం అంతే. సో ఇక్కడ పెద్ద స్కామ్ అంటే ఏం లేదు, మనం ఎగ్జైట్మెంట్లో కొన్నిసార్లు అటు ఇటు అవుతాం. సో పిక్స్ అనగానే నేను ఎగ్జైట్ అయ్యి 11 తీసుకున్నా. సో అక్కడ మనీ వేస్ట్ అయింది. సో మీరు ఎగ్జైట్ కాకండి, మన ఫోన్ డీసెంట్ ఉంటే మన ఫోన్ సరిపోతుంది, డిఎస్ఎల్ఆర్ అవసరం లేదు. కానీ ఆ డిఎస్ఎల్ఆర్ పిక్స్ చూస్తే వర్త్ ఇట్, కానీ నేను అన్నీ తీసుకోకుండా ఉండాల్సింది. తీసుకోండి, ఒక 2-3 బార్గెన్ చేయండి. ఓకే గైస్, సో నేను ఈ ట్రిప్కి నా ఫ్రెండ్ గర్ల్స్ ఇద్దరమే వెళ్ళాము. కాకపోతే ట్రావెల్ కంపెనీతో వెళ్ళాం కాబట్టి గైడ్ ఉంటారు, మిగతా ఫెలో ట్రావెలర్స్ ఉంటారు కాబట్టి భయం ఏం లేదు. మీరు మాత్రం మెట్రో యూజ్ చేయండి, భయం ఉంటే గైస్. టెన్షన్ ఏం తీసుకోకండి, బట్ మెట్రో యూజ్ చేయండి. నువ్వు అలర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో హాయ్ గైస్, సో వెనకాల కనిపిస్తుంది గుర్తున్నా వచ్చేసాం అనమాట. సో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ వ్యూ పాయింట్ సరిగ్గా. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకున్నప్పుడు ఒక టోకెన్ కాయిన్ లాంటిది ఇస్తారనమాట. సో అది పోగొడితే 100 పే చేయాలి. సో నాకు అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా, పోగొట్టిన అనమాట. సో 100 రూపీస్ వేస్ట్గా పే చేసా. సో మీరు అయితే జాగ్రత్త పెట్టుకోండి ఆ టోకెన్. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నా గైస్. యాక్చువల్లీ ఫస్ట్ డే మెట్రో యూజ్ చేయలేదు, లాస్ట్ డే యూజ్ చేసాము. కానీ ఆ మిస్టేక్ మీరు చేయకండి, ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 16 రైల్వే స్టేషన్ పక్కనే మెట్రో ఉంటుంది అనమాట. సో మెట్రో నుంచి ప్రతి ప్లేస్కి మెట్రో ఉంది. సరోజినీ మార్కెట్, చాందినీ చౌక్ అన్నిటికీ ఉంది. సో మీరు మెట్రో యూజ్ చేయండి, సేఫ్ అండ్ చీపెస్ట్. ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసా గైస్. ఈ ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఊరికే రండి అని చెప్తారు ఫ్రెండ్స్. సో ఈ వేస్వేలో ఎప్పుడు ఇవ్వాలని గడ్డలకు కాలని ఉంటుంది గైస్. కొంచెం చెప్పండి గైస్, సరిపోతున్నా గైస్. ఫ్రెండ్ తోటి వచ్చిన సోలో వచ్చినట్టు అనిపిస్తుంది. సో మనాలి బస్సెస్కి పికప్ పాయింట్ కాశ్మీర్ గేట్ ఉంటుంది. సో కాశ్మీర్ గేట్కి కూడా మెట్రో ఉంది. సో దాన్ని వాడండి గైస్, వేస్ట్ చేసుకోకండి మనీ క్యాబ్ అది ఇది అని చెప్పేసి. సో క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టి తిరిగేసి మళ్ళీ క్లాక్ రూమ్కి వచ్చి లగేజ్ తీసుకొని మెట్రో ఎక్కేసి కాశ్మీర్. సో ఫైనలీ ఫేవరెట్ డెస్టినేషన్ వచ్చేసాం, సరోజినీ మార్కెట్. ఫుల్ షాపింగ్ చేద్దామని వచ్చేసాం అనమాట. కానీ ఆ ట్రావెల్ కంపెనీ వాళ్ళు 1 hour టైం ఇచ్చారు. సో 1 hourలో గైస్ అసలు ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడమే కష్టం, ఇంకా టైంలో మొత్తం కొనేసేయాలంట. ఈ వాచ్ వాళ్ళు ఉన్నారు భయ్యా, ఎనబడే వాడతారు. కాశ్మీర్ గేట్కి వెళ్తున్నాం అనమాట. క్లాక్ రూమ్లో లగేజ్ కలెక్ట్ చేసుకొని రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాం. సో మధ్యలో రెడ్ ఫోర్ట్ కనిపించింది, కార్ నుంచే చూసాము, లోపలికి వెళ్ళే టైం లేదు. సో కాశ్మీర్ గేట్ వచ్చేసింది గైస్. కాశ్మీర్ గేట్ యాక్చువల్లీ ఒక బిగ్గెస్ట్ బస్ స్టాప్ అనమాట. సో అక్కడ మీకు ఈజీగా బస్సెస్, రెడ్ బస్ అన్ని బస్సెస్ దొరుకుతాయి మనాలి వెళ్ళడానికి. సో మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి కూడా టికెట్ తీసుకోవచ్చు అనమాట. హాయ్ గైస్, సో ఈ స్లీపర్ బస్లో మాకు కవర్స్ కూడా ఇచ్చారనమాట, ఎందుకంటే వామిటింగ్ అయితే చేసుకోవడానికి. సో అంతా బాగానే ఉంది, బట్ ఇది సెమీ స్లీపర్ బస్, కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే గైస్, రేపొద్దున విల్ బి రీచింగ్ మనాలి. సో ఇట్లా బెడ్షీట్ కూడా ఇచ్చారు, బట్ ఓకే గైస్. సో కాశ్మీర్ గేట్లో 7కి బస్ స్టార్ట్ అయింది. సో 8:30-9కి అట్లా ఫుడ్ కోసం, డిన్నర్ కోసం ఆపారనమాట. సో ఈ రెస్టారెంట్ ఆర్ దాబా అయితే చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది, వాష్రూమ్స్ నీట్, అసలు అంబియన్స్ అయితే సూపర్ A1 ఉంది. కానీ పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే అసలు ఈ సెమీ స్లీపర్ బస్లో పడుకోలేం, కూర్చోలేం. సో ఫుల్ టయర్డ్ అయిపోతాం. సో
స్లీపర్ బస్సెస్ ఉండే అంట ఈ ఘాట్ రోడ్స్కి. సో ఇంకా ఆర్డర్ చెప్పి ఇవ్వాలి. నా ఫ్రెండ్కి ఏమో సౌత్ ఇండియన్ మీల్స్, నాకేమో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ డిఫరెంట్ థింగ్ ట్రై చేయాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాను. నాకు ఇంటి కూర కంటే పక్కింటి వాళ్ళదే నచ్చుతుంది గైస్ చిన్నగా ఉన్నప్పటి నుంచి. సో చేప అంట, ఏదో చేప. సో చేప అంటే ఏంటి అని అడుగుతున్నా. సో చేప బాగుంటుందా బాగాలేదా డిస్క్రిప్షన్లోనే గెస్ట్ చేద్దామని అడుగుతున్నా. సో పెద్ద టాస్క్ ఆర్డర్ ఇవ్వడం. మళ్ళీ అంత పెద్ద టాస్క్ చేసినాక మళ్ళీ నా ఆర్డరే లేట్ వస్తుంది, అందరిది వస్తుంది, నాదైతే రాదు. సో చేప అయితే బాగుండే గైస్. చేప అంటే ఇట్స్ లైక్ మంచూరియా బట్ ముగ్లై స్టైల్ నాకు అర్థమైనంత వరకు. ఇదేదో ఉల్లిగడ్డ చట్నీ ఉంది. సో అది ట్రై చేసా వెనిగర్లో వేసి, బాగుంటుందంటే నాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. సో నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసానే మీకు అర్థమవుతుంది ఆ టేస్ట్ ఎట్లా ఉందని. సో నేను ఆర్డర్ పెట్టిన 2 చోలే భటూరే చేప అస్సలు వస్తలేదు, అందరివి వచ్చినాయి. సో ఫైనలీ వచ్చేసింది 1 hour తర్వాత. ఇది చోలే భటూరే. భటూరే అంటే పూరి, చోలే అంటే కర్రీ. ఓకే టేస్ట్ బాగుండే. ఇంకా ఫుల్ ఆకలితో ఉండే తింటున్నా కానీ గైస్ ఫుల్ భయం ఉండే. ఆ ఘాట్ రోడ్కి, వాడు తిప్పుడికి, ఆ పిచ్చి బస్కి ఎక్కడ వామిటింగ్ తిన్నదంతా కక్కుతాము, తినాలో వద్దా అనుకుంటే తిన్నాను నేనైతే గైస్. సో నా ఫ్రెండ్కి నాకున్న పెద్ద టాలెంట్ తినడము. ఇద్దరం కంట్రోల్ చేసుకోము. ఈరోజు నుంచి ఏం తినొద్దు బయట అనుకుంటానే డైలీ తింటాం. సో ఇద్దరం అనమాట. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీట్ యు నెక్స్ట్ వ్లాగ్ గైస్.